మోస్ట్ పాపులర్ టెక్నోక్రాట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారత ప్రధానమంత్రి ఆలోచనలకు మీ దగ్గరగా ఉన్నాయి. దానికి కూడా చాలా మందికి బేసిక్ నాలెడ్జ్, ఫౌండేషనల్ నాలెడ్జ్ మన ఎథిక్స్లో లేవు. అంటే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఆశించినట్టుగా ఒక బిగ్ లెవెల్లో Lipi.Game అనేది ఒక ఎగ్జాంపుల్గా, ఒక కేస్ స్టడీ లాగా ఆయన ఆశించిన, ఆయన కోరుకుంటున్న గేమింగ్లో వరల్డ్ లీడర్ అవ్వాలంటే Lipi.Game లాంటిది ఒక గ్లోబల్ లెవెల్లో. ఇప్పుడు మోడీ గారు ఏమన్నారంటే ఒక పాయింట్, మన లిటరరీ వాల్యూస్, మన ఎపిక్స్ తీసుకుంటూ చేయండి అని. అందులో చాలా పరమార్థం ఏంటంటే అందులో బోల్డ్ కంటెంట్ ఉంది, అందులో లేని కంటెంట్ లేదు అసలు. మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏమైనా కలిసే అవకాశం ఉందా? తప్పకుండా అండి. ఆయన సొంతంగా ఈ ప్రాజెక్ట్ తప్పకుండా ఆయన కళలోకి ఒక ప్రాక్టికల్ రూప్ వచ్చింది. ఇదేంటి నేను నిన్నే చెప్పాను కోరిక ఉంది, ఆ రోజు తప్పకుండా వస్తుంది. నమస్కారం. మనతో పాటు అనిసింగరాజు సాగర్ ఉన్నారు. వారు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటారు. అమెరికాలో చాలా ప్రసిద్ధమైన మోస్ట్ పాపులర్ టెక్నోక్రాట్. గతంలో అనేక వెరైటీ ఆఫ్ వెంచర్స్ చేసి వాటిని చాలా సక్సెస్ఫుల్గా నడిపి ఇప్పుడు డిఫరెంట్ వెంచర్లో ఆయన ఇప్పుడు ప్రయాణం మొదలుపెట్టారు. అది కూడా చాలా సూపర్ ఫాస్ట్గా ప్రజల్లోకి వెళ్తోంది. అక్రాస్ ది గ్లోబ్ చాలామంది దాన్ని ఫాలో అవుతున్నారు. సో రకరకాల సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్, అనేక రంగాల వాళ్ళందరూ కూడా ఈ కొత్త వెంచర్ని చాలామంది ప్రశంసిస్తున్నారు, అభినందిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అటువంటి సాగర్ గారిని అడిగి ఈ గేమ్ గురించి తెలుసుకుందాము. ఈ కొత్త వెంచర్ పేరు Lipi.Game అనే ఒక వెంచర్ని ఆయన ఇటీవలే ప్రారంభించారు. ఆ Lipi.Game గురించి తెలుసుకుంటూ ఇటీవలే మొన్న ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన దేశ పౌరులకి, భారతీయులకి, ప్రపంచంలో ఉండే భారతీయులకి, ఏ దేశంలో ఉన్న భారతీయులందరికీ కొన్ని టార్గెట్స్, కొన్ని గోల్స్ ఇచ్చారు మనం రీచ్ అవ్వాల్సినవి. అందులో ఒక గోలు, అది సాగర్ గారికి సంబంధించిన గోలు. సాగర్ గారు ఆల్రెడీ ఆ ప్రయాణంలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన గోలు, వాళ్ళు ప్రయాణం చేస్తున్న గోలు రెండు ఒకటేనా ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. నిన్నగాక మననే ఆగస్టు 15 రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయులందరికీ, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కొన్ని గోల్స్ ఇచ్చారు, ఇవి మనం సాధించాలి. हमारे पास टैलेंट है, डिजाइन के क्षेत्र में हम दुनिया को बहुत कुछ नया दे सकते हैं. डिजाइन इन इंडिया, इस आह्वान को लेकर के हमें अब आगे चलना है. डिजाइन इन इंडिया एंड डिजाइन फॉर द वर्ल्ड, इस सपने को लेकर के चलना है. मैं देख रहा हूं गेमिंग की दुनिया का बहुत बड़ा मार्केट खड़ा हुआ है, लेकिन आज भी गेमिंग की दुनिया पर प्रभाव, खास करके उन खेलों को बनाने वाले लोग, प्रोडक्ट करने वाले लोग, विदेशी कमाई होती. भारत के पास बहुत बड़ी विरासत है. हम गेमिंग की दुनिया में बहुत नई टैलेंट को लेकर के आ सकते हैं. विश्व के हर बच्चे को हमारे देश के बनी हुई गेमिंग की ओर आकर्षित कर सकते हैं. मैं चाहता हूं कि भारत के बच्चे, भारत के नौजवान, भारत के IT प्रोफेशनल्स, भारत के AI के प्रोफेशनल्स, वे गेमिंग की दुनिया को लीड करें. खेलने में नहीं, गेमिंग की दुनिया में हमारे प्रोडक्ट पूरे विश्व में पहुंचने चाहिए और पूरी दुनिया में हमारे एनिमेटर्स काम कर सकते हैं. एनिमेशन की दुनिया में हम अपनी दाग जमा सकते हैं. हम उस दिशा में काम करें. मेरे प्यारे देशवासियों, మన భారతదేశం ప్రపంచంలోనే లీడర్ అవ్వాలన్నారు. అలాగే వరల్డ్ గేమింగ్లో భారతదేశం లీడర్ కావాలన్నారు. మీరు Lipi.Game మీరు అది వింటున్నాం కొన్ని రోజుల నుంచి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐడియాలజీ, ఆయన చెప్పిన గోల్కి మీరు చేస్తున్న ప్రయాణానికి ఏమైనా సిమిలారిటీ, సారూప్యత ఉందా? తప్పకుండా అండి, నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము కూడా వీఆర్ వెరీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. ఆయన మెసేజ్ చూసి అసలు ఏంటి, నేషన్కి ఏంటి అడ్రస్ చేస్తుంటే విన్నాం. ఆగస్టు 15 స్పీచ్ వీడియోలో విన్నాను. ప్లెజెంట్ సర్ప్రైజ్ ఏంటంటే ఆయన ఒక 5-6 టాపిక్స్ చెప్పారు. మన భారతదేశం ఇంకా ముందుకెళ్ళాలంటే, ప్రపంచంలోనే ప్రపంచ గురువు అవ్వాలంటే ఏం చేయాలి అంటూ స్ట్రాటజీలో ఈ పాయింట్లు చెప్తూ వరల్డ్లో లీడర్స్ ఇన్ గేమింగ్ మార్కెట్ అని ఒక పాయింట్ చెప్పేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మనం ఏంటంటే ఇంచుమించు 3 ఏళ్ల నుంచి మీకు తెలిసినట్టుగానే అదే ప్రయత్నంలో ఉన్నాం. అయితే ఇక్కడ గేమింగ్ మార్కెట్ అంటే ఆయన ఉద్దేశం, ఆయన క్లియర్గానే చెప్పారు, గేములు ఆడమని కాదు, గేములు తయారు చేసి ఇండియాలో మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా తోటి గేమింగ్ చేస్తూ అది వరల్డ్ లీడర్స్ అవ్వాలి, ఆ గేమ్స్ ప్రపంచంతో వ్యాప్తి చెందాలి అని.
దానికి ఆయన ఇంకొక నిర్దేశం కూడా చెప్పారు. మనకి ఇండియన్ సాంప్రదాయాలు, ఇండియన్ కల్చరు, వాల్యూసు, లిటరేచరు, ఎపిక్సు వీటిని తీసుకుంటూ కంటెంట్ని యూజ్ చేస్తూ మనం గేమింగ్ మార్కెట్లోకి వెళ్ళాలి అని అన్నారు. మాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే అదే అభిప్రాయంతో నేను కూడా ఒక 2 ఏళ్ల క్రితం ఈ లిపి డాట్ గేమ్ అనే కంపెనీని స్టార్ట్ చేయడం, టెక్నాలజీ తోటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఈ ఈ యువతకి, ఈ కరెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ యువతకి మిస్ అయిన మన భారతీయ సాంప్రదాయాల్లోనూ, పుస్తకాల్లోనూ, ఎపిక్స్లోనూ, అన్ని భాషల్లోనూ ఎలాగ గేమిఫికేషన్ ద్వారా వాళ్ళకి నేర్పచ్చు, ఎడ్యుకేషన్ వై గేమిఫికేషన్ అని చేసాం. సో చాలా కనెక్షన్ ఉంది, చాలా సంతోషం. అసలు ఆయన మాట విని మాకు చాలా ఉత్సాహం వచ్చింది. అంటే మామూలుగా మీరు కొన్ని నెలల నుంచి, కొంతకాలం నుంచి ఏదైతే చేస్తున్నారో అదే ఆయన నరేంద్ర మోదీ ఈరోజు ప్రపంచ భారతీయులకు చెప్పాడు. అయితే మీ ఇద్దరు ఆలోచనల మధ్య ఆ సిమిలారిటీ కనిపిస్తుంది వెరీ క్లియర్గా, సారూప్యత కనిపిస్తుంది కదా. గతంలో చాలాసార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక సార్లు అమెరికా వచ్చారు. మీలాంటి వాళ్ళు అమెరికాలో ఉండే మన భారతీయులు కానీ, పెద్దవాళ్ళని కానీ, ఇంటలెక్చువల్స్ని, మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళని, వాళ్ళందరూ కలుస్తూ ఉంటాడు కదా. ఆయన ఏమన్నా మీకు చెప్తే ఇది చేశారా అని ఒక అనుమానం కూడా వస్తుంది. నిజమేనా? నరేంద్ర మోదీ మీకేం చెవులేని మంత్రం ఏమైనా చెప్పారా ఇది చేయమని? లేదండి, ఆయన మీరు అన్నట్టు ఆయన అమెరికా చాలాసార్లు వచ్చారు. ఈజ్ నేషనల్ హీరో అమెరికాలో కూడాను. శాన్ ఫ్రాన్సిస్కోలో వచ్చినప్పుడు మేము కలవడం జరిగింది, కలిసాం. అయితే అప్పుడు నేను ఇంక వేరే టెక్నాలజీ రంగంలో ఉన్నాను. ఈ టాపిక్ గురించి మనం అయితే డైరెక్ట్గా ఏం మాట్లాడలేదు. కానీ మనకు ఆ టెక్నాలజీ, ఆ ఏఐలో మీకు తెలిసిన ఇదివరకు చేసిన వర్క్ తర్వాత ఒక 2 ఏళ్ల క్రితం అనిపించింది అన్నమాట. అదే టెక్నాలజీని, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, ఈ ప్రోగ్రెస్ని మనం ఇండియన్ ఎపిక్స్కి, ఇండియన్ లాంగ్వేజెస్కి వీటిని, ఎందుకంటే మనందరికీ తెలుసు మనకు ఆ వేదిక్ పీరియడ్లో మనం ఏదైతే ఒక ఉన్నతిని సాధించామో, హిస్టారికల్ పీరియడ్స్లో చాణక్యుడు పీరియడ్లో అనండి, ఆ పీరియడ్ ఏదైతే ఉన్నతిని సాధించామో అది గ్యాప్ వచ్చేసింది ఇప్పుడు మనకి. ఇప్పుడు యువతకి చాలామందికి పాండవులు అంటే ఎవరు అంటే తెలియని పరిస్థితి. అసలు ఈ భారతం, రామాయణం, భగవద్గీతలో ఎందుకు చదువుకోవాలి, వీటి వల్ల మనకి ఏమైనా ఉద్యోగాలు వస్తాయా, తెలుగు ఎందుకు నేర్చుకోవాలి, హిందీని ఎందుకు నేర్చుకోవాలి, అంత ఇంగ్లీష్ కదా అనేవాళ్ళు, బేసిక్స్ కూడా తెలియని వాళ్ళు, పునాదులు లేకుండా ఉన్నారు. సో అప్పుడు నాకు అనిపించింది అన్నమాట, ఇంత టెక్నాలజీ ఇంత చేసి మనం ఏదో గూగుల్లోనూ, అమెజాన్లోనూ టెక్నాలజీలతోటి ముందుకు వెళ్ళడం కాకుండా మన భారతీయతని అనుకరిస్తూ మన ఎపిక్స్ తోటి, మన లాంగ్వేజెస్ తోటి, మన కల్చర్ తోటి గేమిఫికేషన్ చేసి, అంటే గేమ్ ఎందుకు తీసుకున్నానంటే ఎన్నో రకాలుగా మన కాన్సెప్ట్ నేర్పచ్చు. మనం ఏదో కొత్తగా ఇప్పుడేదో నేర్పితేనే అవుతాయన్నది కూడా కాదు. 6000 సంవత్సరాల నుంచి మన ఇతిహాసాలు కానివ్వండి, వేదిక్ పీరియడ్ అలా ఇంకొక 100 ఏళ్ళు కూడా ఉంటుంది, 100 సంవత్సరాలు కూడా. కానీ ఈ కాలంలో ఇప్పుడు యువత వాళ్ళ వాటరింగ్ హోల్స్ ఏమిటి అంటే మన మొబైల్ ఫోన్స్, టెక్నాలజీ, గేమ్స్, వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. మనం వాళ్ళని మన దగ్గరికి రమ్మని కన్నా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తే ఈ గేమిఫికేషన్ ద్వారా చేయొచ్చు అని ఆలోచనతో మొదలెట్టాం. అయితే అదే ఈయన కూడా మరి మోడీ గారు, మరి మేము చెప్పలేదు కానీ ఆయనకి వాళ్ళ థింక్ ట్యాంక్ ఎవరైతే చెప్పారో అది చాలా చక్కని ఆలోచన అది. ఎందుకంటే ఆ మార్గం నుంచే మనం యువతను మన దారికి తీసుకోవచ్చు, మనం నేర్పచ్చు. ఒకసారి మనకి ఇందులో ఈ భోజనంలో రుచి చూపించామంటే ఇంకా వాళ్ళే అందుకుపోతారు. తర్వాత కొత్త థింకింగ్ వస్తుంది, ఎడిక్ట్ అయిపోతారు. మనకేంటంటే వాళ్ళు ఏదో పబ్జీ గేములకి వాటికి ఎడిక్ట్ అయిపోయి ఏదో కాలాన్ని వృధా చేసుకోవడం కాకుండా ఈ ఎడిక్టివ్గా చేసుకుంటూ దాంట్లో ఆటలు ఆడుకుంటూ సరదాగా ఉంటూ అండ్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేసుకుంటూ మొబైల్ ఫోన్స్లోంచి టెక్నాలజీతో ఎలా వాడుకోవచ్చు, దానికి గేమ్స్ ఎలా తయారు చేయాలి అని మనం తయారు చేసాం అన్నమాట. సో అదే డైరెక్షన్లో ఆయన కూడా చెప్పారు. వరల్డ్ లీడర్స్ అన్నారు, తప్పకుండా వరల్డ్ లీడర్స్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, మన కంటెంటు, మన సినిమాలు కానీ, మన కథలు కానివ్వండి, ప్రపంచం అంతా కూడా ఆదరిస్తున్నారు. అన్ని దేశాల వాళ్ళు ఆదరిస్తున్నారు మన సినిమాలు, మన మ్యూజిక్, మన టాలెంట్ను. అలాగే మన గేమ్స్ కూడా ఆదరిస్తారు. మన చక్కని పరిస్థితి కరెక్ట్గా చేస్తే అది మన గొప్పతనం కాదు, అది మన పురాతన విలువలు అవి ఉన్నాయి అందులో, ఆ ఎపిక్స్లోను, వాటిలోను, మన హెరిటేజ్లోను, వారసత్వాలు ఉన్నాయి. దానిని మనం ఈ కాలానికి అనుగుణంగా, అంటే ఇదివరకు ఒకప్పుడు తాళపత్ర గ్రంథాల్లో ఇచ్చేవారు, తర్వాత కాగితాలు వచ్చాయి, పేపర్లు వచ్చాయి, తర్వాత టీవీలు వచ్చాయి, ఇప్పుడంతా మొబైల్ ఫోన్స్ వచ్చాయి. అది అయిపోయాక ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ వచ్చింది. వీటిని ఉపయోగిస్తూ సరదాగా వీటిని ఎలా మలుచుకోవచ్చు అనే ఆలోచన నుంచి పుట్టిన కాన్సెప్ట్ ఇది లిపి డాట్ గేమ్. దీనికి బోత్ మనం భారత రామాయణాలు ఇలాంటి ఎపిక్స్, తర్వాత క్యాజువల్ గేమ్స్ అంటారు, వర్డ్ గేమ్స్ అంటారు, అవి కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మోడీ గారు వరల్డ్ లీడర్స్ అంటే గుర్తుకొచ్చింది ఏంటంటే, న్యూయార్క్ టైమ్స్ సంస్థ ఉంది ప్రపంచంలోనే, వాళ్ళు ఇంగ్లీష్ క్యాజువల్ గేమ్ మార్కెట్ వరల్డ్ లీడర్స్. సుమారు 20 మిలియన్ పీపుల్ ప్రతిరోజు నిత్యం 20-30 నిమిషాలు ఆడుతున్నారు. అవేవో సరదాగా చేసుకునే ఉసిపోయే కబుర్లు కావు, అవి జస్ట్ మెంటల్ హెల్త్ గేమ్స్. అవన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి.
మనకి కామన్ మ్యాన్కి ఇక్కడ దొరకడం కానీ లభ్యం అవ్వడం కానీ కష్టం. మన కామన్ మ్యాన్ ఇంగ్లీష్లో మీరు ఆడుకోండి, డౌన్లోడ్ చేసుకోండి, ఏదో ఒక $4 పర్ మంత్ సబ్స్క్రిప్షన్ పెట్టడం అనేది భావ్యం కూడా కాదు. వీటన్నిటికీ టెక్నాలజీ ద్వారా మనం ఏం చేస్తామంటే అన్ని భారతీయ భాషల్లోనూ ఆడుకోవడానికి ఇలాంటి వర్డ్ గేమ్స్, మెంటల్ హెల్త్ గేమ్స్, ఒక పక్క ఎపిక్స్ అవి నేర్చుకోవడానికి ఎపిక్స్ గేమ్స్ అన్నీ క్రియేట్ చేస్తూ మనం ఇంటిగ్రేట్ చేసాం. తప్పకుండా మోడీ గారు చెప్పినట్టుగాను మీ అందరి ఆశీస్సులతోటి మన వరల్డ్ మార్కెట్లో మనం లీడర్స్ అవుతామని నేను ఆశిస్తున్నాం. అదే ప్లానింగ్లో మేము ఉన్నామండి. అంటే ఈ లిపి డాట్ గేమ్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మోడీ యొక్క ఆలోచనకు దగ్గరగా ఉంది. మోడీ ఇన్ సెన్స్ నాట్ ఇండివిజువల్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారత ప్రధానమంత్రి ఆలోచనలకు మీ ఆలోచన దగ్గరగా ఉన్నాయి. అయితే ఈ లిపి డాట్ గేమ్ని ఆ స్థాయిలో మన వరల్డ్ గేమింగ్లో లీడర్ ఇండియన్ కంపెనీ ఇండియన్ వాళ్ళు స్థాపించింది లీడర్ అవ్వాలంటే కంటెంట్ అండ్ మన ఫౌండర్ కూడా ఇండియన్ కంటెంట్, అంటే భారతీయ ఆత్మ ఉన్న కంటెంట్ ఇది. దీన్ని నిర్మించిన వాళ్ళు ఫౌండర్ కూడా మీరు భారతీయులు. సో దీనికి వాట్ ఛాలెంజెస్ సార్? ఛాలెంజెస్ ఉంటాయండి. ఏంటంటే మనకి ప్రస్తుతం ఇంగ్లీష్కి ఉన్న ఆదరణ కానీ, ఇంగ్లీష్కి ఉన్న ఫ్యాసినేషన్ కానీ అది కొంచెం భారతీయ భాషల్లో లోపించడం మనందరికీ తెలుసు. అది ఓకే, అదొక నిజంగానే మనకు ఒక హెడ్ విండ్, అది వెనక్కి తోస్తూ ఉంటుంది. అదొక ఛాలెంజ్. తర్వాత ఈ మొబైల్స్, ఫోన్స్, ఇవన్నీ గేమింగ్, ఇవన్నీ ఏంటంటే ఇవేవో ఆటలు టైం వేస్టు అనే చిన్న అపోహలో పెద్దలు ఉండడం. ఓకే, అది కూడా ఉంది. తర్వాత ఇంకొక మేజర్ హెడ్ విండ్ ఏంటంటే ఇది యువతకనే అనుకున్నాం. ఫస్ట్ యువతకి చేస్తున్నాం, నెక్స్ట్ జనరేషన్ యూత్కి మనం చేద్దామని ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ సనాతన చేద్దామని దృక్పథంతో మనం ముందుకెళ్తున్నాం. కానీ చూస్తే ఏం తెలిసిందంటే మేము ఫోకస్ గ్రూప్ రీసెర్చ్లు చేసాం చాలా, లాస్ట్ 2 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళని చేస్తే అన్ఫార్చునేట్గా మాకు తెలిసింది ఏంటంటే ఇది యువత ప్రాబ్లం కాదు, పెద్దవాళ్ళు, మిడిల్ వయసు వాళ్ళు దగ్గర కూడా చాలామందికి బేసిక్ నాలెడ్జ్, ఫౌండేషనల్ నాలెడ్జ్ మన ఎపిక్స్లో లేవు. ఓకే, ఒక కథనండి, ఒక విధంగా ఎందుకు, ఏమిటి, అసలు ఎవరు రాశారు, ఎవరు రచించారు, ఎందుకు రచించారు, ఆ రచన ఎందుకు, ఆ కథ ఏంటి, దానివల్ల వచ్చిన మన విలువలు ఏంటి, అవన్నీ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అనుకుంటే బేసిక్స్ కూడా తెలియని పరిస్థితుల్లో ఆల్మోస్ట్ ఒక 80% ఆఫ్ మన ఫోకస్ గ్రూప్ రీసెర్చ్లో శాంప్లింగ్లో తెలిసింది. అది కొంచెం మాకు బాధగానే అనిపించింది. కానీ ఇప్పుడు మా కర్తవ్యం ఏంటో మనకు అర్థమైంది. ఇదేదో ప్రజలందరికీ మనం ఏదో అడ్వాన్స్ ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు అవి చెప్పే ప్లాట్ఫామ్ కాదు మనది ఏంటంటే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్, యాప్ ప్లాట్ఫామ్, బేసిక్స్ పునాదులు నేర్పుతున్నాం మనం వాళ్ళకి. అది కూడా స్ట్రక్చర్డ్గాను. ఎందుకంటే మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తారు, అదో కూడా మనకు అవరోధమే. మనం ఇంగ్లీష్ చదువుకుంటాం, తెలుగు చదువుకుంటాం, ఫిజిక్స్ చదువుకుంటాం, అన్నీ చదువుతాం, డిగ్రీలు చేస్తాం, ఏదో 70%, 80% వస్తే సర్టిఫికెట్లు వస్తాయి, మార్కులు వస్తాయి, ఆహా ఓహో అంటాం, ర్యాంకులు వస్తే గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఎవరు కూడాను నాకు భారతం చదువుకున్నాను, నా పుస్తకంలో ఇవాళ భారతం క్లాస్ ఉంది, భారతం క్లాస్కి వెళ్ళాలి, మాస్టర్ తిడతారు, లేకపోతే అంతా అయ్యాక నాకు సర్టిఫికేట్ వచ్చింది, నాకు డిస్టింక్షన్ వచ్చింది, ఎవరు చెప్పుకోవడం మనం వినాం. మన ఎపిక్స్ కానీ మన సాంప్రదాయాలు, పుస్తకాలు వాటికి అవి ఎక్కడ మనం ఏ గవర్నమెంట్లో కూడా యాక్ట్ చేయలేదు. ఓకే, వాట్ ఎవర్ రీజన్స్ మనం ఇప్పుడు వాళ్ళని తప్పట్టడం కాదు, అది కూడా మార్చాలి. అది పెద్ద అవరోధం యాక్చువల్లీ. ఎందుకంటే ఇదేదో సైడ్ టాపిక్, దీనివల్ల పెద్ద అవసరం లేదు అన్న పరిస్థితులు కల్పించాం. ఇంగ్లీష్ ఒకటి, ఇలాంటి విషయం అండి. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఒక అమెరికన్ యూనివర్సిటీ అన్నమాట, వాళ్ళు కూడా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలతోటి ఎడ్యుకేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని మోడీ గారు మనం చెప్పినట్టు నలంద యూనివర్సిటీ ఆ లెవెల్కి మన భారతీయతను ఎలా తీసుకెళ్ళాలన్న కాన్సెప్ట్తో వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కలిసి మనం ఏం చేస్తామంటే ఈ గేమ్ ఆడుతూ ఉంటే సరదాగా ఆడుతూ పాడుతూ ఆడడమే కాకుండా ఇది ఒక స్ట్రక్చర్డ్గా మనకి ఆది పర్వం, సభాపర్వం, అలా రకరకాల పర్వాలు మహాభారతం యాప్ రాబోతుంది. యాప్ వస్తుందండి. మేము ఆల్రెడీ ఇప్పుడు అడ్వాన్స్గా లిమిటెడ్ యూజర్స్కి ఆల్రెడీ రిలీజ్ చేసాం. మన నెక్స్ట్ మంత్కి పబ్లిక్ అందరికీ వెళ్తుంది. ఈ గేమ్ ఆడుతూ ఉంటే డిఫరెంట్ లెవెల్స్ వస్తూ ఉంటాయి, మన స్కోర్లు వస్తూ ఉంటాయి, మార్కులు వస్తాయి, ఓకే, దీనివల్ల ఇన్సెంటివ్స్ వస్తాయి, తర్వాత దీనికి ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది. అంటే మనకి ఏంటి, ఒకసారి భారతం ఏదో ఆదిపర్వం అవగానే ఆదిపర్వంలో నేను ఈ లెవెల్కి వచ్చాను, నా సర్టిఫికేట్, ఏదో 18 పర్వాలు చేస్తే సర్టిఫికేట్ వచ్చింది అని గొప్పగా చెప్పుకునే ఒక కిక్ రావాలి. ఓకే, అది ప్రజలు, యూత్ ఇలా ఇది చేస్తూ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇంకొకటి అవరోధం, ఈ మొబైల్ ఫోన్స్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఫ్యామిలీలో తెలుసు మనకి. ఫ్యామిలీ కలిసినప్పుడు ఎవరి ఫోన్లతో వాళ్ళు ఉంటారు. ఓకే, ఒక మూల అమ్మాయి కూర్చుంటుంది, ఒక మూల అబ్బాయి ఉంటాడు, పేరెంట్స్ ఉంటారు, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎవరెవరి ఫోన్లతోటి వాళ్ళు పడిపోయి ఉంటారు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ కూడా కనెక్ట్ చేయడానికి ఇలాంటి భారతం రామాయణం లాంటివి తీసుకుంటే ఎలా ఉంటుందని కూడా ఒక ఐడియా వచ్చింది. దీనికి డిజిటల్ గేమ్తో పాటు మనం ఒక బోర్డు గేమ్లో కూడా తయారు చేస్తున్నాం అన్నమాట. అంత డిజిటల్ కంటెంట్ని బోర్డు గేమ్లో చేసి, అంటే ఒక మనవడు, ఒక తాత ఉంటారు. అప్పుడు మనవడు ఏంటి, నాకేదో ప్రశ్న వస్తుంది, ఏదో కర్ణుడికి అసలు తల్లి ఎవరు ఏదో ప్రశ్న వస్తుంది. అప్పుడు తాత హూ ఇస్ కర్ణాస్ మామ్
అని అడిగే మన పరిస్థితులు తీసుకొస్తాం. అంటే ఒక సోషల్ కమ్యూనికేషన్ తీసుకొస్తూ ఆ కాన్సెప్ట్, ఆ థాట్ ప్రాసెస్ భారతం, రామాయణం, భగవద్గీత ఇవి చెప్తూ ఉంటే వాటిలో ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు ఏ లాంగ్వేజ్లో ప్రస్తుతం లిపి.గేమ్ మనం ప్లాట్ఫామ్, ఇది డిజిటల్ ప్లాట్ఫామ్ అండి. ప్లాట్ఫామ్లో ఏం చేస్తామంటే ప్లాట్ఫామ్ పరంగా అన్ని భారతీయ భాషలకి ఫోనెటిక్ లాంగ్వేజెస్ అంటారు ఇండియన్ లాంగ్వేజెస్ని, అన్ని ఫోనెటిక్ లాంగ్వేజెస్కి మనకి సరిపోతుంది. తెలుగు, తమిళ్, కన్నడ, సంస్కృతం, హిందీ, గుజరాతీ అన్నిటికీ కూడా పనిచేస్తుంది ప్లాట్ఫామ్. అయితే ఒక్కొక్క యాప్ రిలీజ్ చేస్తున్నప్పుడు మనం ఒక వరుసగా వెళ్తున్నాం. ప్రస్తుతం ఇంగ్లీషు, తెలుగు, సాంస్క్రిట్ మొదలెడుతున్నాం. తర్వాత మన భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ కాబట్టి హిందీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయబోతున్నారా ప్రత్యేకంగా? అలాగే నరేంద్ర మోదీ ఆయన గుజరాతీ కాబట్టి ఆయన కూడా తన భాషలో అటువంటి గేమ్స్ చూసుకోవాలని ఒక భారతీయుడిగా, ఒక గుజరాతీగా మీకైతే ఇలా మీరు తెలుగు వాడికి తెలుగు ఎలా స్టార్ట్ చేశారో ప్రధానమంత్రికి గుజరాతీలో కూడా రావాలన్న కోరిక ఉంటుంది కదా, ఈ హిందీ గుజరాతీలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా అండి. మన ప్లాట్ఫామ్ టెక్నాలజీ పరంగా అన్నీ చేసేసాం. మన లాంగ్వేజ్ మోడల్స్ అంటారు, ఏఐ మోడల్స్ అవన్నీ క్రియేట్ చేసాం. టెక్నాలజీ నాలెడ్జ్ గ్రాఫ్స్ అంటారు, దాన్ని క్రియేట్ చేసాం. సెమాంటిక్ నాలెడ్జ్ గ్రాఫ్స్ అని అవి క్రియేట్ చేసాం. టెక్నాలజీ పరంగా అన్ని భాషలకి పనిచేస్తుంది. అయితే ఆ భాషలో ప్రజెంటేషన్ చేయడానికి మనకి భాషలో నిష్ణాతులైన వాళ్ళు మనకి కంటెంట్ రైటర్స్ కావాలి, ట్రాన్స్లేట్ చేయిస్తున్నాం. డెఫినెట్గా గుజరాతీ వస్తుంది, హిందీ వస్తుంది, అన్ని భారతీయ భాషలు వస్తాయి. తర్వాత ఒకటి అని ఇప్పుడు మన ఫ్యామిలీలు ఎలా ఉన్నాయంటే ఈ మధ్య ఇంటిగ్రేటెడ్ యూనిటీ అండ్ డైవర్సిటీ. ఒకే ఫ్యామిలీలో ఒక మలయాళం అమ్మాయి కోడలు ఉంటుంది, కన్నడ అబ్బాయి ఉంటాడు. సో ఈ గేమ్లు ఎవరైనా ఆడుకోవచ్చు. నేను తెలుగులో ఆడచ్చు, మీరు సంస్కృతంలో ఆడతారు, ఇంకొకరు కన్నడలో ఆడతారు, గుజరాతీలో ఆడతారు. అలా తయారు చేసాం అన్నమాట ప్లాట్ఫామ్ని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏమంటున్నారు, మన గేమింగ్లో మన లీడర్స్ అవ్వాలి. ఇది కేవలం ఆడటమే కాకుండా ఆడాలి, ఆడించాలి. ఇటువంటి గేమింగ్ ప్రాజెక్టులు మనం మహానిర్మాణం చేయాలి, ఇందులో మనం వరల్డ్ లీడర్స్ అవ్వాలి అని అంటున్నారు. అయితే ఇది డబ్బుతో, ఫైనాన్స్తో కూడా బ్రెయిన్తో పాటు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది కదా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క గ్రాంట్స్, వాటి యొక్క రిక్వైర్మెంట్ కూడా మీకు ఉంటుందా, అవసరం ఉంటుందా మీకు? అది తప్పకుండా ఉంటుందండి. స్కేలింగ్ చేయడానికి మన ఉద్దేశం ఏంటంటే భారతీయతని ప్రపంచం అంతటికీ గేమింగ్ ద్వారా తీసుకెళ్ళాలని. ఆబ్వియస్లీ స్కేల్ చేస్తున్నప్పుడు మనకి ప్లాట్ఫామ్ స్కేల్ చేయాలన్నా కానీ మనకి కావాల్సిన ఇంధనం కావాలి, ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. అయితే ఫార్చునేట్గా ఇనీషియల్ స్టేజ్ దాకా నెక్స్ట్ 1 or 2 years ముందుకు తీసుకెళ్ళడానికి నా పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్ తోటి, కొంతమంది ఎర్లీ సీడ్ ఇన్వెస్టర్స్ తోటి నేను ముందుకు వెళ్తున్నాను. కానీ అది సరిపోదు. ఒక స్టేజ్ వచ్చాక మనకి అందరిలోకి వెళ్ళాలి అంటే మనకి గవర్నమెంట్ లేనా ప్రోగ్రామ్స్ ఉన్నా, వాళ్ళ గ్రాంట్స్ ఉన్నా కూడా తప్పకుండా అది మనకి ఉపయోగపడతాయి. అంటే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఆశించినట్టుగా ఒక బిగ్ లెవెల్లో లిపి.గేమ్ అనేది ఒక ఎగ్జాంపుల్గా, ఒక కేస్ స్టడీ లాగా ఆయన కోరుకుంటున్న గేమింగ్లో వరల్డ్ లీడర్ అవ్వాలంటే లిపి.గేమ్ లాంటిది ఒక గ్లోబల్ లెవెల్లో ఓ పెద్దది కావాలి అంటే మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క సపోర్ట్ కూడా మీకు అవసరం ఉంటుంది కదా అంటుంది. తప్పకుండా ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. ఫైనాన్షియల్గా ఉంటుంది. మనకి థింక్ ట్యాంక్ వైజ్ మనకు ఉంది ఆల్రెడీ. మనకి కలవకుండానే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు, అది మనకు తెలిసింది. అంటే వేవ్ లెంగ్త్ కనెక్ట్ అయింది, అది ఎలాగా కావాలి. ఆ వేవ్ లెంగ్త్ కనెక్ట్ అవ్వకపోతే ఏది ముందుకు వెళ్ళదు. అయితే ఇది ఒక్కటి సరిపోదు, ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, గ్రాంట్స్ కావాలి. ఓకే, మనకి తప్పకుండా మనకి ఉపయోగపడతాయి. ఇవంతా వీటిని తీసుకెళ్తూ ముందుకు వెళ్తాం, మనం కలుపుకుంటాం. ఇంకా ఇదేంటి, మనం ఇంకా ముందులో ఉన్నాం. ఫస్ట్ బిగినింగ్ మనం మహాభారతంతో మొదలెట్టాం. ఓకే, మహాభారతమే ఒక పెద్ద ఓషన్. ఓకే, అందులోనే రకరకాల వేల కథలు. ఇప్పుడు మోడీ గారు ఏమన్నారంటే ఒక పాయింట్, మన లిటరరీ వాల్యూస్, మన ఎపిక్స్ తీసుకుంటూ చేయండి అని. అందులో చాలా పరమార్థం ఏంటంటే అందులో బోల్డ్ కంటెంట్ ఉంది, అందులో లేని కంటెంట్ లేదు అసలు. వాటిని చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత మనకి రామాయణం ఉంది, భగవద్గీత ఉంది, రకరకాల పురాణాలు ఉన్నాయి. ఇవి అయ్యాక భాషలు ఉన్నాయి. ప్రతి భాషలోనూ వాటి భాషా సౌందర్యం వేరేగా ఉంది, వాటిని తయారు చేయాలి. వీటన్నిటికీ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, గేమింగ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, కంటెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. మేమేం చేస్తామంటే మాకు టెక్నాలజీ పరంగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇలాంటి లార్జ్ ప్లాట్ఫామ్స్, వరల్డ్ వైడ్ ప్లాట్ఫామ్స్ చేయడం తెలుసు. ఇదివరకు ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఫోకస్ చేసి ఒక వేదికను తయారు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి పెద్దగా ఎక్స్పాండ్ చేసి పెద్ద చేయాలి అనుకున్నది రీచ్ అవ్వాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్, ఫైనాన్స్ సపోర్ట్ చేసి గ్రాంట్ చేస్తే మోదీ గారి కళను మనం నెరవేర్చవచ్చు. తప్పకుండా మీ ఇద్దరి కళలు నెరవేరుతాయి. తప్పకుండా, అదే మన ఆశయం కూడా. సో నరేంద్ర మోదీ మాటలతో మీకు కొండంత బలము, తర్వాత గొప్ప ఉత్సాహం వచ్చింది. ప్రోత్సాహం కావాలి ఇప్పుడు మీకు. తప్పకుండా మీరు చెప్పినట్టు ఎంత కొండంత బలం వచ్చిందంటే ఆయన మెసేజ్ చూసి మన టీంలో అందరికీ పంపిస్తే
వాళ్ళు అసలు నిద్రపోవట్లేదు. ఏంటి వాళ్ళకి అసలు ఏది లేదు, ఇంకా ఇంకా చేయాలి, ఇంకా పనులు చేయాలి, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన ఆశయం కూడా అదే. మనకి ఏంటంటే ఒక రకమైన స్పార్క్, ఎనీ లీడర్షిప్ హ్యాస్ టు గివ్ ఎ స్మాల్ స్పార్క్. అవును. ఆ స్పార్క్ అయితే ఇచ్చారు. మేము చేస్తున్నట్టుగానే మై ఐడియా ఈజ్ చాలామంది ఇంకా ముందుకు వస్తారు, ఎంటర్‌ప్రెన్యూర్స్ ముందుకు రావాలి. వాళ్ళందరితో కూడా మనం కొలాబరేట్ చేస్తాం. ఎందుకంటే మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసాం. ఈ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసాం గేమింగ్‌కి. అది మనం అందరూ ఆ కంటెంట్ చేస్తున్నాం. ఇది రకరకాల యాప్స్ వస్తాయి. మనం ఒక్క లిపి.గేమ్ మనం ముందున్నాం. ఇది ఒక్కటే కాదు, ఇంకా వస్తారు. వాళ్ళందరికీ కూడా కొలాబరేట్ చేస్తాం. వరల్డ్ లీడర్స్ కింద అవుదామని మా ఉద్దేశం కూడా. మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏమైనా కలిసే అవకాశం ఉందా? తప్పకుండా అండి. ఆయన ఒకవేళ మనకైనా అవకాశం వచ్చినప్పుడు కలిస్తే తప్పకుండా ఆయన సొంతంగా అంటే ఆయన ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ గురించి మా ఆశయం ఏంటంటే ఆయన చేతులతో స్వయంగా గుజరాతీలో కానీ, హిందీలో కానీ మన మహాభారతం కనుక చూస్తే తప్పకుండా ఆయన కళలోకి ఒక ప్రాక్టికల్ రూప్ వచ్చింది. ఇదేంటి నేను నిన్నే చెప్పాను, వీళ్ళు ఇలా అప్పుడు ఇలా చేశారు అని అనుకుంటారనే ఇది నాకు ఉంది, కోరిక ఉంది. ఆ రోజు తప్పకుండా వస్తుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఐ విష్ ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మీరు కలిసి, అలాగే నరేంద్ర మోదీ మీరు ఆడుతున్న గేమ్ని స్వయంగా ఆయన చూసి, ఆయన ఆడి ఇంప్రెస్ అయ్యి, మీరు చేపట్టిన ఆ యజ్ఞానికి గొప్ప ప్రోత్సాహం, ఉత్సాహం కలిగి వాళ్ళు మీ ఆశయము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయం, భారతీయుల యొక్క ఆశయము, వారసత్వం నిలబడాలని నేను కోరుకుంటున్నాను. మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ.